హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకోసం వస్తాయి. ఈ రోజు నేను సివిల్ ఇంజనీర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. ఇదేంటంటే బాక్స్ కలర్ సెగ్మెంట్ అంటారు. దీంట్లో అయితే 2 టైప్స్ ఉంటుంది. ఒకటైతే క్యాస్ట్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఇంకోటి అయితే ఇక ప్రీకాస్ట్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఈ ప్రీకాస్ట్ సెగ్మెంట్స్ గురించి చెప్పడానికి అయితే నేను వచ్చాను. ఇది ఉంది కదా, ఇదే అండి ప్రీకాస్ట్ సెగ్మెంట్ బాక్స్. ఇదంతా బాక్స్. ఇక్కడ మనం ఏంటంటే ఇది ఇప్పుడు కింద ఉన్నాయి కదా, దీన్ని గ్రూవ్స్ అంటారు. ఇదేంటంటే ఇన్నర్ మౌల్డ్. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా ఇన్నర్ మౌల్డ్. అవుటర్ మౌల్డ్ కూడా ఒకటి వస్తుంది. తర్వాత ఈ రెండు దగ్గర చేసిన తర్వాత చెక్ చేసుకుని లెంత్ విడ్త్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అయితే మనం కాంక్రీట్ అనేది స్టార్ట్ చేస్తాం. బిఫోర్ ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఉంది కదా, ఫస్ట్ ఏంటంటే మౌల్డ్ అనేది స్క్వేర్ షేప్ లో పెట్టుకుంటాం. మనకి ఎంత విడ్త్ ఉన్నది అరౌండ్, ఇదైతే అరౌండ్ 2 మీటర్ లెంత్ 3 మీటర్ హైట్ కాబట్టి దాని తగ్గట్టు అయితే ఈ మోల్డ్ అయితే ఉంది. ఇదేంటంటే మనం మోల్డ్ అంతా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇటు సైడ్కి వచ్చేసి ఇటు చూడండి, ఇటు సైడ్ కానీ మొత్తం ఫిక్స్ చేసుకోండి మోల్డ్ అంతా. ఇదంతా ఒక బాక్స్ షేప్ లో అయితే వచ్చింది. బాక్స్ షేప్ లో వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీనికి మనం స్టీల్ అనేది కట్టుకుంటాం. ఈ విధంగా మనం ప్రాపర్ స్టీల్ అనేది కట్టుకుంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది మన భూమికి ఆకాశానికి ఎప్పుడు ఏదైనా కానీ స్టీల్ ఉందనుకో అదంతా మెయిన్ బార్స్. ఇన్ బిట్వీన్ ఉంటాయి కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బార్, ఇది మెయిన్ బార్. ఇట్ సైడ్ ఈ ఎండ్ లో కనిపిస్తుంది కదా, ఇది కూడా మెయిన్ బార్. ఇది సన్నగా కనిపిస్తుంది కదా, ఇది 8mm బార్, ఇది 12mm బార్. దీనిలో డిఫరెంట్ డయా అయితే బార్స్ అయితే ఉంటాయి. మాకు డ్రాయింగ్ లో అయితే దీని 6mm 10mm 12mm అయితే ఇచ్చారు. మనకైతే యాజ్ పర్ డ్రాయింగ్ మనకి డయా ఆఫ్ ద స్టీల్ ఎలా ఉంటుంది అంటే 6mm 8mm 10 12 16 20 25 32 and 40. మనం 90% సెగ్మెంట్స్కి ఎలా యూజ్ చేస్తామంటే 90% 10 12 8mm ఈ 3 బార్స్ అయితే యూజ్ చేస్తాము. మనం అయితే ఇదైతే డిస్ట్రిబ్యూషన్ బార్స్. ఈ రెండు ఉన్నాయి కదా, యువతల ఇవి అయితే మెయిన్ బార్స్. ఈ డిస్ట్రిబ్యూషన్ ఇలా పెట్టుకుంటాం. ఫస్ట్ ఏంటంటే మనము ఈ విధంగా అంతా మోల్డ్ మొత్తం నీట్ గా ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు మొత్తం అయితే మనం కట్టేసుకుంటాం. చుట్టూరు ఇవన్నీ కట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఏంటంటే మనము ఈ కింద ఉంది కదా, ఈ కింద ఉన్న బార్ అండ్ ఇక్కడ టాప్ ఉన్న బార్ ఉంది కదా, ఈ టాప్ ఉన్న బార్ కి ఈ ఫోర్ ఉన్నాయి కదా డిస్ట్రిబ్యూషన్. ఈ విధంగా ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ మొత్తం కట్టుకున్న తర్వాత సీదా పైకి లేపుతాము. అండ్ ఇక్కడైతే మనం ఇంటర్నల్ గా ఈ బార్స్ అన్ని ఫస్ట్ అన్నిటి ఈ బార్స్ అన్ని మనం ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకేనా? ఈ బార్స్ అన్ని ప్రొవైడ్ చేసుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మనకి 20mm 30mm అనేది ఇస్తారు. దాని ప్రకారం మనము స్పేసింగ్ అనేది మెన్షన్ చేస్తాం. తర్వాత ఏంటంటే బార్ అటు సైడ్ మొత్తం కట్టేసుకుంటాం. ఇంకొకసారి ఇక్కడ మనకి బార్ ఉంది కదా, ఇది మెయిన్ బార్ కదా. మనం ఏంటంటే మెయిన్ గా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ల్యాపింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వాలి. వీళ్ళు ల్యాపింగ్ అనేది చూడండి, ఇక్కడ నుంచి కొంచెం దగ్గర, ఇక్కడ నుంచి ఈడికి మొత్తం ల్యాపింగ్ పెట్టేశారు. ఇది కూడా అంతే, ఈ బార్ కూడా అలానే పెట్టేసి ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ బారు ఇక్కడ నుంచి ఇక్కడికి 12mm అంటే అరౌండ్ 750 or 800mm అయితే వస్తుంది. దాన్ని అయితే మనకి ఫార్ములా ఉంది. దీనికి కూడా ల్యాపింగ్ అయితే 50 × d. మా థియరిటికల్లీ మనం ఫాలో అయ్యేదంతా 50 × d ల్యాపింగ్ అయితే, అదైతే మనం అయితే దీంట్లో ఫాలో అవుతున్నాము. అండ్ ఇదేంటంటే ఈ లెంత్ ఉంది కదా, దీని అయితే డెవలప్మెంట్ లెంత్ అంటారు. ఈ డెవలప్మెంట్ లెంత్ అనేది ఏంటంటే ఇదంతా మూసుకొని దానికోసం అండ్ నీట్ గా ఉండే అండ్ క్రాక్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి కోసం అయితే ఇది యూజ్ చేస్తాం. అని చూడండి, ప్రాపర్ టైయింగ్ అయితే చేయాలి. ప్రతి ఒక్కటి ప్రాపర్ టైయింగ్ చేయకుండా ఉంటే ఈ స్టీల్ అంతా ఎలా అంటే అలా చిందరబందరగా ఉంటుంది. చూడండి, మీరు చూస్తున్నారు కదా, నీట్ గా ఉండదు అది. అండ్ బిఫోర్ ఈ మౌల్డ్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ లో ఉంది కదా, మనం అయితే దీనికైతే షట్టరింగ్ వైల్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే ఈజీగా అయితే వస్తుంది, లేదంటే షట్టర్ అంతా అతుక్కొని ఫినిషింగ్ అనేది సరిగ్గా రాదు. దానికోసం అది ఏంటంటే కాంక్రీట్ కవర్స్. మనం కాంక్రీట్ కవర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు కానీ ఇది సైడ్ కాంక్రీట్ కవర్ ఇక్కడ కూడా మనం ప్రొవైడ్ చేసాము. అది కానీ పెట్టకన్నా ఉంటే ఎలా అంటే ఈ స్టీల్ అంతా డైరెక్ట్ దానికి టచ్ అవుతుంది. టచ్ అయిన తర్వాత మనం డీషట్టరింగ్ చేస్తాం కదా, ఆ డీషట్టరింగ్ చేసినప్పుడు అది అంటే రిమూవ్ చేసినప్పుడు స్టీల్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. రేపన్న రోజు అదేంటంటే దానికి కొరోజన్ వచ్చి మొత్తం రస్టిక్ ఫామ్ అయ్యి అది స్ట్రక్చర్ దాని ఒక స్ట్రెంత్ అనేది తగ్గిపోయి అక్కడ క్రాక్స్ ఫామ్ అయ్యి రేపన్న రోజు డేంజర్ అనేది కదా, దానివల్ల చాలా ఇష్యూస్ అయితే రైస్ అవుతాయి. అందుకే మనం కాంక్రీట్ కవర్ అయితే ప్రొవైడ్ చేస్తాం బోత్ సైడ్ అనేది.
ఇలా ఇలా ఉంటది. అండ్ ఇవేంటంటే హాంచెస్, ఇదేంటంటే మన బార్ బెండింగ్ మూమెంట్ రెస్టింగ్ పర్పస్ కి అయితే యూజ్ చేస్తాం ఇది. అంటే ఏంటంటే వాటర్ అనేది ఇప్పుడు కానీ ఇలానే ఎడ్జ్ అనేది మనకి స్ట్రైట్ గా ఉండింది అనుకో, వాటర్ అలా అలా దాని ఎడ్జ్ కంతా వెళ్ళేది మొత్తం స్ట్రక్చర్ డ్యామేజ్ చేస్తుంది. సో దానికైతే మనం హాంచ్ ప్రొవైడ్ చేసుకుంటాం కాబట్టి వాటర్ అనేది ఇట్లా రెస్ట్ అది తిరిగిపోతుంది, అంటే స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ చేయదు, దానికోసం ఇది. ఇంకా మెయిన్ గా ఒకసారి చూపి కింద, ఇది గ్రూవ్స్ అంటాం మేము. ఈ గ్రూవ్స్ ఏంటంటే ఇవి మేల్ ఫిమేల్ జాయింట్స్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే క్యాస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఒకేసారి ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు మొత్తము మనమైతే ఇది ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఉంది కదా, ఆ ఎడ్జ్ వరకు ఈ ఎడ్జ్ నుంచి మొత్తం ఒకేసారి క్యాస్ట్ చేసుకుంటాం కాబట్టి ఈ మనకి ఇదైతే అవసరం లేదు. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూపండి, ఇది క్యాస్టింగ్ చేసిన తర్వాత ఇది ఈ విధంగా వస్తుంది మనకి. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఆ గ్రూవ్ పెట్టడం వల్ల ఏంటంటే ఆ కిందది అది పెట్టడం వల్ల ఏంటంటే ఒకసారి చూపి, ఇక్కడ కింద మనకి ఇలా షేప్ టైప్ వస్తుంది, ఒక షేప్ టైప్. దానివల్ల ఏంటంటే పైన ఉంది కదా, పైన ఫిమేల్ టైప్, ఇది పైన కూడా మనం ప్రొవైడ్ చేస్తాం, ఈ పైన కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇది ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో కూడా ఈ గ్రూవ్ అనేది ఇట్ వస్తుంది. కింద ఒక సైడ్ అయితే అవుట్ సైడ్ వస్తుంది, పైన అయితే లోపల వచ్చేస్తుంది. ఇలా అయితే మనం ప్రొవైడ్ చేసుకుంటాం. ఇది మనం ఎందుకు ప్రొవైడ్ చేసుకుంటాం అంటే ఇప్పుడు సెగ్మెంట్ అనేది ఒకేసారి మనము అరౌండ్ ఒక 16 మీటర్ 20 మీటర్ అయితే ఒకేసారి చేయలేము. సో మనము ఎవ్రీ 2 మీటర్స్ అయితే మనం క్యాష్ చేసుకోవాలి. అందుకు ఇప్పుడు ఇది ఏంటంటే ఈ కింద ఇది కనిపిస్తుంది కదా, ఇది మేల్ జాయింట్. ఇక్కడ మనం ఇక్కడ పెట్టినామంటే ఏంటంటే అది అవుటర్ వస్తుంది కాబట్టి లోపల ఇలా ఉంటది మేల్. ఇది మేల్ అనుకో, ఇది ఫిమేల్. మేల్ జాయింట్ ఫిమేల్ జాయింట్ అంటే ఎరక్షన్ పర్పస్, ఎరక్షన్ చేస్తాం. ఇలా అన్ని పెట్టుకొని దాన్ని ప్రాపర్ గ్రౌటింగ్ చేసుకొని అలా చేస్తాం. దానికోసమే ఇది. ఒక కింద అయితే మేల్ పెడతాం, పైన అయితే ఫిమేల్ జాయింట్ అనేది ఉంటది. అది ఇంకా ఇక్కడ ఈ స్టీల్ ఎందుకు మనం అనుకుంటాం, ఇక్కడ ఇంతవరకు మొత్తం స్టీల్ పెట్టారు కదా, ఈ ఏరియాలో ఎందుకు ఈ స్టీల్ ఎక్స్ట్రా పెట్టారు అని అనుకుంటారు. ఈ స్టీల్ ఎందుకు పెడతామంటే మనము ఇప్పుడు ఇక్కడ ఫిమేల్ జాయింట్ అనేది కూర్చోబెడతాం, గ్రూవ్ అయితే దాన్ని గ్రూవ్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ గ్రూవ్ అయితే ఇక్కడ కూర్చోబెడతాం కదా, ఇక్కడ ఒక గ్రూవ్ ఉంది కదా, ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఒకవేళ ఇక్కడ ఏది లేకుండా ఉన్నింది అనుకో, ఒకవేళ డీషట్టరింగ్ చేసినప్పుడు అది తీయాలి కదా, ఆ టైంలో ఇక్కడ అంతా పగిలిపోయి ప్రాపర్ గా రాదు. అదే కాక ఇది ఏంటంటే సపోర్ట్ అంటే ఉంటది. దానివల్ల ఏంటంటే ఎరక్షన్ మనం చేసేటప్పుడు ఇది అనేది సపోర్ట్ ఉండడం వల్ల, స్టీల్ ఉండడం వల్ల స్ట్రెంత్ అనేది ఉంటది దీనికి. సో దానివల్ల ఏంటంటే ఇది పగలడం అనేది ఏం రాదు, అండ్ ఎరక్షన్ కూడా ఈజీగా కూర్చుంటది. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మామూలుగా మనం స్టీల్ అనేది ఎరక్షన్ చేస్తాం కదా, ఈ మేల్ ఫిమేల్ జాయింట్, ఈ మేల్ ఏంటంటే ఒక సైడ్ బాగా ఇంకొక సైడ్ స్లోప్ అనేది ఉంటది, ఈ విధంగా ఉంటది. ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ స్లోప్. ఇది కూడా అలానే ఉంది చూడండి. ఇక్కడ ఏంటంటే పైన మనము స్క్వేర్ షేప్ లో పెట్టుకునే ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇది వచ్చి ఇలా స్క్వేర్ షేప్ లో ఉంటే కూర్చోడానికి ఈజీ ఉంటది. ఒకవేళ రెండు ఒకేలాగా పెట్టేసాం అనుకో, కూర్చోడానికి మీరు ఎరక్షన్ చేసేటప్పుడు చాలా అంటే చాలా సఫర్ అయితే పడతారు. అందుకే చెప్తున్నాను. ఇది కూడా కొంచెం మీరు ఒకవేళ ఏదన్నా చేసేటప్పుడు అయితే మస్ట్ అండ్ షుడ్ కొంచెం ఫాలో అవ్వండి. ఇంకా ఇది అవుటర్ మోల్డ్, ఇది రెయిన్ఫోర్స్మెంట్. ఇప్పుడు చెకింగ్ మామూలుగా ఇంకోటి ఏంటంటే మనం షియర్లింగ్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ఒకవేళ ఇది కానీ ప్రొవైడ్ చేయకుండా ఉన్నాం అనుకో, ఈ రెండు అంటే ఎలా అంటే అలా ఉన్నాయనుకో, ఇది కాంక్రీట్ వేసినప్పుడు బల్జ్ అవ్వడం ఇలా అవుతుంది. కాబట్టి మనం అయితే ఈ షియర్లింగ్స్ అండ్ ఈ రెండు మధ్య ఒక స్టిఫ్నెస్ కోసం కూడా మనం అయితే ఇది ప్రొవైడ్ చేసాము, మెయిన్ దానికోసమే. ఒకవేళ ఇది కానీ పెట్టకుండా ఉంటే అది ఎలా అంటే అలా అయిపోతుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇది ప్రాపర్ మనం స్టీల్ అన్ని పెట్టుకున్నాము, ఇదంతా చెకింగ్ చేసుకోవాలా. స్పేసింగ్, ల్యాపింగ్, హాన్సెస్ ఎగ్జాక్ట్ పెట్టారా, షియర్లింగ్స్ ఎగ్జాక్ట్ పెట్టారా, కాంక్రీట్ కవర్ ఎగ్జాక్ట్ పెట్టారా. కాంక్రీట్ కవర్ ఏంటంటే 1 2 3 4 5 ఇలా 5 దగ్గర పెట్టుకుంటే మన ప్రాపర్ గా ఉంటది. అండ్ అవుటర్ షట్టర్, ఇక్కడ ఒక షట్టర్ వస్తుంది కదా, ఈ షట్టర్ కదా సేమ్ అలానే పెట్టుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికైతే మన వీప్ హోల్స్ అనేటివి వస్తాయి. ఈ వీప్ హోల్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఒకసారి ఇటు చూపి, ఇలా హోల్స్ అనేటివి అయితే వస్తాయి. ఈ హోల్స్ ఏంటంటే ఇప్పుడు పైనుంచి ఏదన్నా మనం ఏంటంటే ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ అన్ని వచ్చేది ఏంటంటే వాల్ సైడ్స్ వస్తాయి. ఇంకా వాల్ సైడ్ కాకుండా అనదర్ సైడ్ ఉన్న అంటే టాప్ అంటే బాటమ్ స్లాబ్ అయితే ఈ విధంగా వస్తుంది ప్లెయిన్ గా, కానీ వాల్స్ గా అయితే ఈ విధంగా మనం హోల్స్ పెట్టుకుంటాం. ఇది లిఫ్టింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు ఇదైతే ప్రొవైడ్ చేశాం కదా, ఒకవేళ కానీ ఇది కానీ మనం ప్రొవైడ్ చేయకుండా ఉన్నాం అనుకో, మన కొన్ని వాటర్ అనేది ఇప్పుడు మనం రోడ్ వేసిన తర్వాత ఆ వాటర్ అంతా లోపలికి వెళ్ళేసి
ఆ స్ట్రక్చర్ అంతా డ్యామేజ్ చేసే పర్పస్ కదా ఉన్నాయి, ఎందుకంటే లోడ్ ఎక్కువైపోతుంది. ఆ లోడ్ రిలీజింగ్ పర్పస్ కూడా మన వీప్ హోల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. ఆ పక్కన ఏంటంటే దీని నుంచి అరౌండ్ ఒక 0.6 దాకా మన ఫిల్లర్ మీడియా వేసుకొని తర్వాత అంటే ఈ హోల్స్ ఉంటాయి కదా, మనం మీరు అనుకోవచ్చు ఈ హోల్స్ పెట్టారు ఆ ఫిల్లర్ మీడియా దాని నుంచి బయటకు వెళ్ళిపోదా అని. సో దాన్ని బయటకు పోకుండా మనం జియో టెక్స్టైల్ షీట్ అనేది ఆ హోల్స్ అనేది ప్రొవైడ్ చేసుకొని తర్వాత అరౌండ్ ఒక 0.6 లెంత్ మనం అయితే ఇది ఫిల్లర్ మీడియా వేసుకొని తర్వాత ఎందుకు వాటర్ దిగినా కానీ ఆ ఫిల్లర్ మీడియాలో వెళ్తుంది కాబట్టి దాని నుంచి వాటర్ అనేది ఈజీగా బయటకు వస్తుంది. దానికోసం ఇది అర్థమైంది కదా. ఇది మనం షట్టర్ బిఫోర్ షట్టర్ ఎలా పెట్టిన తర్వాత ఇన్నర్ మోల్డ్ పెట్టిన తర్వాత మనం స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ కట్టుకున్నాం. స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ తర్వాత ఏం చేసాం, కింద గ్రూవ్ పైన గ్రూవ్ కట్టుకున్నాం, తర్వాత కవర్ పెట్టుకున్నాం, తర్వాత మనం హాంచెస్ ఎగ్జాక్ట్ ఉన్నాయి మొత్తం చూసుకున్నాం, స్పేసింగ్ చూసుకున్నాం, ఈ మన షియర్లింగ్స్ చూసుకున్నాం, వీప్ హోల్స్ ప్రొవైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఆ విధంగా 5 అయితే వస్తాయి. ఇక్కడ అవి కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటాం. కింద కూడా అలానే ఎగ్జాక్ట్ ఉందా లేదు చూసుకుంటాం. మొత్తం అయిపోయిన తర్వాత ల్యాపింగ్ ఎగ్జాక్ట్ కట్టారా అది కూడా చూసుకుంటాం. అంతా అయిపోయిన తర్వాత ఇంకా షట్టర్ వేస్తాం. దీనికి షట్టర్ ఏంటంటే ఈ విధంగా వేస్తాం. షట్టర్ ఈ విధంగా షట్టర్ అనేది మనం వేస్తాము. షట్టర్ వేసిన తర్వాత అది ఇన్నర్, ఇది అవుటర్. ఇదేంటంటే మనం ఆ హోల్స్ ఉంటాయి, మనం ఇక్కడ ఏంటంటే థైరాయిడ్ హోల్స్ అనేవి ఉంటాం. దీనికి ఈ థైరాయిడ్స్ ఈ వింగ్ నట్స్ ఇవి ఏంటంటే మనం ప్రాపర్ పీవీసీ పైప్స్ ఉంటాయి దాంట్లో పెట్టాలి. లేదనుకో ఒక్కసారి కాంక్రీట్ వేసిన తర్వాత అయితే బయటికి రావు, మళ్ళీ మీరు కట్ చేసుకోవాలి, అంతా మీకు లాస్. సో దాని గురించే అవి పెట్టుకొని థైరాయిడ్స్ పెట్టుకొని ఒక ప్రాపర్ ఛానల్ ఇచ్చుకొని థైరాయిడ్స్ బాగా ఫిక్సింగ్ చేసుకుంటాం. మొత్తం చూడండి థైరాయిడ్ ఫిక్స్ మొత్తం అనేది చేసేసుకున్నాం. అన్నీ చేసుకున్న తర్వాత లెంత్ అనేది చెక్ చేసుకుంటాం. పైకి వెళ్ళి లెంత్ అనేది చెక్ చేసుకుంటాం. మనకు ఇప్పుడు అరౌండ్ 2 మీటర్ లెంత్ హైట్ అనుకో 2.6 ఉండాలి. 300 mm ఇది 300 mm అంతా మొత్తం 2.6 మీటర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. అదంతా ఉండి లెంత్ వీటితో కార్నర్ టు కార్నర్ అంతా చెక్ చేసుకుని అంతా ఫైన్ అయితే మళ్ళీ మనం కాంక్రీట్ అనేది అప్రూవల్ ఇచ్చుకుంటాం. అది మనం బిఫోర్ కాంక్రీట్ వేసేటప్పుడు మనం ఏంటంటే పాటించాల్సింది ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ అయితే కాంక్రీట్ వైబ్రేటర్ అయితే ఉండాలి. సైట్ లో కాంక్రీట్ వైబ్రేటర్ లేకుండా ఉన్నింది అనుకో మీరు కాంక్రీట్ వేస్తారు, ఆ పై నుంచి అయితే అరౌండ్ మనం అయితే కాంక్రీట్ వేస్తాం. ఆ కాంక్రీట్ వేసిన తర్వాత మీరు ప్రాపర్ వైబ్రేషన్ ఈకన్నా ఉంటే మనం ఎంత 3 to 4 seconds ఇస్తాం ఒక్కో దగ్గర వైబ్రేషన్. అది ఈకన్నా ఉన్నాం అనుకో హనీకూమ్స్ ఫామ్ అవుతాయి. హనీకూమ్స్ ఫామ్ అయితే ఎంత అంటే స్ట్రెంత్ అనేది కొంచెం తగ్గిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ప్రాపర్ వైబ్రేషన్ ఉండడం వల్ల ఏంటంటే ఆ వాయిస్ అన్ని పోయి మంచిగా అనేది ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇటు చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చిందో ఈ విధంగా వస్తుంది. లేదనుకో కొన్ని అయితే హనీకూమ్స్ వస్తాయి. ఈ ఏరియా చూడు మనకు లైట్ గా ఆర్డర్ హనీకూమ్స్ వచ్చింది. మేబీ ఇక్కడ వైబ్రేషన్ సరిగ్గా అవ్వలేదు, కానీ ఈడంతా చూడు బాగా వచ్చేసింది. అందుకే చెప్తున్నాం వైబ్రేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయితే చేయాలి. లేకుండా ఉందనుకో మన స్ట్రెంత్ అనేది అచీవ్ కాదు, అండ్ రేపు అన్న రోజు స్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యే పర్పస్ కూడా ఉంటుంది. సో ఇదే అండి, ఇది షటర్ వేయకముందు, షటర్ వేసిన తర్వాత, డీ షటరింగ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇది మన సెగ్మెంట్ అయితే ప్రీకాస్ట్ బాక్స్ కలర్ సెగ్మెంట్స్. ప్రతి సెగ్మెంట్స్ ఇదే ఫార్ములా. ఏది కొంచెం డిఫరెంట్ గా అంటే మేబీ స్టీల్ అనేది ఈ పైన ఉన్నాయి కదా, మనం ఎక్స్ట్రా హుక్స్ అనే రింగ్స్ అనేవి ప్రొవైడ్ చేసాం కదా, అవి లేకుండా కొన్నిసార్లు ఏంటంటే ఈ నుంచి స్టీల్ ఇలా వచ్చి ఇలా మన హార్జెంటల్కి వెళ్ళి పైకి వస్తుంది. అవి కొన్ని చోట్ల పెడతారు, కొన్ని చోట్ల ఇలా పెడతారు. మాకు ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారం ఇలా ఉంది కాబట్టి ఇలానే పెట్టాం మేమైతే. ఇది సెగ్మెంట్స్ అనేది డెడ్ ఈజీ మనం అనుకుంటాం. ఇది ఇన్నర్ సెగ్మెంట్స్. అవుటర్ సెగ్మెంట్స్ ఏంటంటే ఇట్లా వచ్చేసాయి. ఇక్కడ ఎండ్ సెగ్మెంట్స్ అంటారు దీన్ని. ఎండ్ సెగ్మెంట్స్ ఏంటంటే ఇలా స్టీల్ అనేది అవుటర్ వచ్చేస్తుంది. మొత్తం స్టీల్ అనేది మొత్తం అవుట్ వచ్చేస్తుంది. ఒకసారి ఇటు చూపించేసి ఇవి ఉన్నాయి కదా, లోపల నుంచి అది స్టీల్ అనేది ఇచ్చుకొని అవుటర్కి అయితే వచ్చేస్తుంది. ఇదంతా స్టీల్, ఇదంతా అవుటర్ సెగ్మెంట్స్ అంటారు దీన్ని. ఇక్కడ ఏదన్నా చేశారా? దీన్ని అయితే చేయలేదు. ఇదైతే అవుటర్ సెగ్మెంట్. ఈ అవుటర్ సెగ్మెంట్స్ ఏంటంటే మనం ఒక దగ్గర మనము జాయింట్, ఒక దగ్గర మనం పైన అయితే ఒక ఫిమేల్ జాయింట్ అయితే ఇచ్చుకుంటాము, కింద అయితే నార్మల్, కింద అయితే మనం గ్రూవ్స్ పెట్టడం ఏం చేయము. ఓకేనా? ఇదండి ప్రీకాస్ట్ సెగ్మెంట్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.